భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రామ్ మందిర్ ఇనాగ్రేషన్ సెరమనీకి వస్తారా రారా? వాళ్ళైతే ఇంట్రెస్ట్ పెద్దగా చూపించట్లేదు. అదేదో చిన్న ఫంక్షన్ లాగా ఫీల్ అవుతారు. కానీ ఇది ఒక 500 ఏళ్ల బట్టి పోరాడి న్యాయబద్ధంగా 100% న్యాయబద్ధంగా గెలుచుకుని ఒక ఒక 80% పాపులేషన్ ఉన్న హిందూస్ తాలూకు మహత్తరమైన పండుగ. మనం ఎప్పటి నుంచో వేచి చాలా బాధలు పడి కొన్ని వందల లక్షల మంది నిరంతరం కృషి చేసి సంపాదించుకున్న మన వరం ఇది. ఈ టెంపుల్ బిల్డ్ అయితే హిందువులకి రామరాజ్యం వస్తుందని నమ్మకం. భారతదేశంలో రామరాజ్యం వస్తే ప్రపంచానికే మంచిది. భారతదేశం ఒక విశ్వ గురువు కింద స్థానంలో ఉండి మిగతా ఈ తలకాయలు నరికేసుకుని ఆ జాతులన్నిటికీ కూడా ఒక ఆదర్శవంతంగా ముందుకు నడిపిస్తుంది. రాముడు రాజ్యాన్ని ఏకముఖ కింద వదిలేశాడు. వాళ్ళ నాన్నగారు చెప్పారండి. మరి మిగతా మతాల్లో మీరు అలాంటి చూసారా? ఔరంగజేబు తండ్రిని జైల్లో పెట్టి అన్నదమ్ములను చంపి ఎక్కాడు. సరే, ఇవన్నీ మనం సోనియా గాంధీ ఈ ఇన్సిడెంట్ కానీ బాయ్కాట్ చేస్తే ఆవిడ కర్మనే చెప్పాలి. ఎందుకంటే ఒకటి, రాములు వారు అనుగ్రహం ఉండదు, ఆయనకి జాతితో పని లేదండి. ఈవిడ ఈ క్రిస్టియనా ముస్లిం అని ఆయనకు సంబంధం లేదు. రాముడికి ఎవరైనా సరే శత్రువు కాళ్ళ మీద పడితే శరణంటే క్షమించి వదిలేస్తాడు. రావణాసుడు ఆఖరిలో ఇక్కడ ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రావణాసుడు మొత్తం సాయంత్రం పూట ఆయుధాలన్నీ కొడేశారు. రథసారథి గుర్రాలు చచ్చిపోయాయి. నీకు ఇప్పుడు వెళ్ళు, రేపు పొద్దున్న రా అని చెప్పి పంపించాడు రాము. నువ్వు ఇలా ఉండగా నేనేం చేయను, నువ్వు ఇప్పుడు పో, మళ్ళీ రేపు పొద్దున్న రా. అప్పటికి కూడా అవకాశం ఉంది. ఇప్పటికి కూడా సీతమ్మ వారు నప్పు చెప్పు, నిన్ను వదిలేస్తా, ప్రాణభిక్ష పెడతా పో అన్నాడు. కానీ అంతా అలాగా పోయింది. ఇక ఆడొక్కడు ఉండి ఏం చేస్తాడు పాపం. రావణాసుడు కూడా రాముడి చేతితో చావడానికి పుట్టాడు. వాడు మహాత్ముడు, రావణాసుడిని తక్కువడు కాదు. సో ఇలాంటి అలాంటప్పుడు ఆవిడ వస్తే ఆవిడకి మంచిదే జరుగుతుంది. సరే, ఆవిడ వస్తుందని అనుకుందాం. కానీ సిపిఐ సీతారాం యచూరి, బృందా కరాట్ ఇద్దరు కూడా వాళ్ళు బాయ్కాట్ అనౌన్స్ చేశారు. ఏం పిరికి జాతి అండి కమ్యూనిస్టులు. అసలు వాళ్ళకి ఎందుకు వాడు బతుకేంటో నాకు అర్థం కదా. కమ్యూనిస్ట్ బతుకు వాళ్ళు ఎంతసేపు రిలీజియన్ మాకు లేదంటాడు, కానీ ఇస్లాంకి ఒక్క మాట అగైన్స్ట్గా చెప్పరు. చెప్తే తోలు తీస్తాడు. ఏ ఇస్లామిక్ కంట్రీలో మీకు కమ్యూనిజం ఉండదు, ఏ కమ్యూనిస్ట్ కంట్రీలో ఇస్లాం ఉండదు. ఇది గమనించండి. కానీ బయట ఉంటే ఇద్దరు కలిసి ఉంటారు. డెమోక్రటిక్ కంట్రీస్లో వీళ్ళిద్దరు కలుస్తారు. వాళ్ళ భావజాలం ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో అవతల వాడిని క్షమించరు, దొరికితే నరికేస్తారు, ఆనగా దొక్కుతారు. ఇద్దరు ఒకలాంటి. సో వాళ్ళు కోఎగ్జిస్ట్ అవరు. ఒక దేశంలో కమ్యూనిజం ప్లస్ ఇస్లాం చూపించిన ఇస్లామిక్ కంట్రీ కమ్యూనిస్ట్ కంట్రీ కింద ఎక్కడైనా ఉందా? ఉండదు. కమ్యూనిస్ట్ కంట్రీలో సాయిబులకి వాళ్ళ శైర్యంలా కావాలంటే ఏం చేస్తారు? తాట తీస్తారు. సరే, ఇప్పటికైనా మనం అందరూ చాలా కష్టపడి
న్యాయబద్ధంగా చట్టబద్ధంగా గెలుచుకున్న రామమందిరం. దానికి తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళు. తర్వాత వాళ్ళే బాధపడతారు. 80% ఉన్న హిందువులు, 100 కోట్ల పైగా ఉన్న హిందువులు క్షమించరు. వాళ్ళకి ఏమాత్రం తెలివితేటలు ఉన్నా, ఏమాత్రం పొలిటికల్ ఎక్విప్మెంట్ ఉన్నా, యాజ్ అ స్ట్రాటజీ దే షుడ్ అటెండ్. చాలా మంచి అవకాశం సోనియా గాంధీకి వాళ్ళకి దేవుడిచ్చాడు. వాళ్ళు వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కొంత తగ్గుతుంది, చాలా మటుకు తగ్గుతుంది. నేను కూడా అప్పుడు అప్రిషియేట్ చేస్తాను. రాహుల్ గాంధీ గ్రేట్ అంటాం. అదండి రామ జన్మభూమి కార్యక్రమం దగ్గర పడుతుంది. తర్వాత మస్జిద్ కూడా 25 ఎకరాలు ఇచ్చారు. 25 ఎకరాలు వాడు కడుతున్నారు. 25 ఎకరాలు 25 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు కొంత సైటు. ఆ సైట్లో వాళ్ళు కట్టుకుంటున్నారు. ఆ ఈవెంట్కి ఈవిడ వెళ్తుందా వెళ్ళదా ముందు చెప్పాలి. ఆ మసీద్ ఈవెంట్కి వెళ్తుందా లేదా అది చెప్తే బాగుంటుంది. ఇంకా మనకి ఫుల్గా అర్థమైపోతుంది సంగతి. సరే, వాళ్ళ తాత దగ్గర నుంచి, తాత నెహ్రూ ముత్తాత అతను వాడికి రాహుల్ గాంధీ వాడు అంటాడే, వాడు సోమనాథ్ టెంపుల్ పాపం చాలా మంచిగా రెనోవేట్ చేసుకున్నారు. ఎవరు? గుజరాతీ వాడు పాపం చేసుకుంటే దానికి ప్రెసిడెంట్ గారు వెళ్తానంటే వద్దన్నాడు అన్నాడు. ప్రెసిడెంట్ నిలబట్ల. సో ఇలా ఉంటుందండి కాంగ్రెస్ వాళ్ళ భావజాలాలు. హిందువులంటే చులకన, ఖాతరు లేని పరిస్థితి. కానీ ఇప్పుడు హిందువులందరూ కూడా జాగృతి అయిపోయారు. దేనివల్ల అయ్యారండి? ఓన్లీ బికాజ్ ఆఫ్ రామ మందిర్. రాముడు మనం హిందువులందరినీ ఐకమత్యంగా ఉండమని చెప్పాడు. మన యూనిటీకి రాముడే కారణం. సో రాముడిని, రామ మందిరాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. సో రాముడే మన శ్రీరామ రక్ష అంటారు మనకి పెద్దవాడు చిన్నపిల్లలకి దీవెన అందించారు. శ్రీరామ రక్ష 100 ఏళ్ళు ఆయుష్. శ్రీరాముడే మనకి రక్ష. రామ రక్షించు దీనుని రామ అన్నాడు. జై శ్రీరామ్.